ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరించాలని కోరుతూ విశాఖలో ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు జనజాగరణ సమితి అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ తాము స్వచ్ఛమైన ప్రేమకు, ప్రేమికులకు, ప్రేమ పెళ్లిలకు వ్యతిరేకం కాదని, ప్రేమికుల రోజు ప్రేమతో జరిగే విచ్చలవిడితనానికి, నకిలీ ప్రేమికులకు, అమ్మాయిలపై జరిగే హింసకు, మత్తు పదార్థాల వినియోగానికి పూర్తిగా వ్యతిరేకమన్నారు. రోమ్ దేశానికి చెందిన దేశద్రోహి సెయింట్ వాలంటీన్ ఉరితీసిన రోజును ప్రేమికుల రోజుగా జరుపుకోవాల్సిన గత్యంతరం మన దేశానికి లేదన్నారు. భారతదేశంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి ప్రేమికుల రోజు అనే విదేశీ విషయ సంస్కృతిని ఎరగరవేసి విద్యార్థి యువతపై బలవంతంగా రుద్దుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. పరువు పోతుంది. దయచేసి ఎవరు వికారంగా మాట్లాడతారో కనపడతారు, అర్థం చేసుకోండి. మీరు మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. మారిన మొట్టమొదటి దేశం, మొట్టమొదటి ప్రాంతం ఏది అంటే అది నాన్న చేపెట్టి నడిపించినప్పుడు తెలుసు, అన్నయ్య అప్ప మనకి సైకిల్ నేర్పించినప్పుడు తెలుసు. మన దేశంలోనే వెర్రెక్కి ఒరే పడలేదా నీకు, ఒరే నీకు పడలేదా లేకుండా అది వికృతంగా మీ మనసుని జీవితాంతం బాధ పెట్టేలాగా చేసేస్తుంది. ఈ రెండక్ష జీవితంలో ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏంటి? ఎవరికైతే పంపకూడదో వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే కేవలం విడాకుల కోసమే వస్తున్నారు. ఈవేళ కావాల్సిన రెండు అక్షరాలు ముందే ఒక కోయిల ముందే. ప్రేమ పెళ్లిళ్లకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ప్రేమికుల పేరుతో జరిగేటువంటి విచ్చలవిడితనానికి, నకిలీ ప్రేమికులకు, ఈ పేరుతో జరిగేటువంటి అమ్మాయిలపై జరిగే హింసకు పూర్తిగా జనజాగరణ సమితి వ్యతిరేకం. ఈ ప్రేమికుల రోజు పేరుతో భారతదేశంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ విదేశీ విష సంస్కృతిని విద్యార్థి యువత పైన బలవంతంగా రుద్దుతున్నారు. ఇటువంటి పనికిమాలిన విదేశీ విష సంస్కృతి కారణంగా భారతీయ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. వివాహం అంటే విలువ లేకుండా పోతుంది. దేశాభివృద్ధిలో కీలకమైనటువంటి విద్యార్థి యువత స్వచ్ఛందంగా వాలంటైన్ డేను బహిష్కరించి భారతీయ సంస్కృతిని కాపాడాలని జనజాగరణ సమితి విద్యార్థి యువతకు పిలుపునిస్తుంది. పాకిస్తాన్ మన శత్రు దేశమైనా కూడా ఈ విషయంలో మన దేశం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాలంటైన్ డేను అధికారికంగా పూర్తిగా నిషేధించింది కనుక భారత ప్రభుత్వం కూడా వాలంటైన్ డేను అధికారికంగా నిషేధించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. చాలా జనజాగరణ సమితి వాళ్ళు మా కాలేజ్కి వచ్చి చాలా విషయాలు మాకు చెప్పారు. మనది కల్చర్ కానీ వాటి గురించి, ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే అనేది మన కల్చర్ కాదు, కానీ మనం ఇలాంటి వాటి గురించి పాటిస్తున్నాం. ఇలాంటి మన కల్చర్ కాని వాటి గురించి మనం ఎందుకు పాటించాలి అన్న విషయం వాసు సార్ వాళ్ళు ఇంకా వేరే సార్ వచ్చి కూడా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు యూత్ ఎలా అంటే మాకు తెలియక మేము తప్పు చేస్తాం, మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి మాకు కరెక్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నేను చెప్పగలిగేది ఒకటే పాయింట్, అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్న పని మీ తల్లిదండ్రులకి చెప్తే, ఒకవేళ మీరు బాగా ఇష్టపడి వాళ్ళకి, మీ అన్న తమ్ములకి కానీ, మీ అక్క చెల్లెలకి కానీ, అక్క నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఇలా ఒకరితో తిరుగుతున్నాను, నేను చేసేది కరెక్టా కాదా అనేది మీరు ఎవరితోనైనా చెప్పి, వాళ్ళు మీరు చేస్తుంది మంచిదేరా చెయ్యండి అని చెప్పగలిగారు అనుకోండి, మీరు చేస్తున్న పని చాలా మంచిది. అది కాదు, నువ్వు చేస్తుంది మమ్మల్ని బాధపట్టేటట్టు ఉందిరా, మా గుండెల మీద నువ్వు తొంతున్నావురా, మిమ్మల్ని పుట్టించినందుకు మాకు ఇదా చేస్తున్నారు, అలాగని మీరు మీ తల్లిదండ్రులు మీతో అన్నారంటే మీకన్నా దరిద్రులు ఇంకోళ్ళు ఉండరు. తల్లిదండ్రులు బాధపెట్టి మీరు ఏటి సాధించలేరు. కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి, మీ తల్లిదండ్రులని హ్యాపీగా చూసుకోండి, లైఫ్లో సెటిల్ అవ్వండి. ఒక పాయింట్లో నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉంటావు. బ్లాక్ డే, Feb 14th బ్లాక్ డే, ఇట్ ఈస్ గ్రేట్ డే. ఆ రోజు మన సోల్జర్స్ అందరికీ మనం శాల్యుటేషన్ ఇవ్వాలి. మనకి ఇప్పుడు August 15th ఇండిపెండెన్స్ డే, January 26 రిపబ్లిక్ డే. అలాగే ఎలాగుందో మనకి February 14th అనేది ఇంక చిరకాలం బ్లాక్ డే కింద నిలిచిపోవాలి. ఆ రోజు మనం ఒక ఆర్మీ సోల్జర్స్కి మనం ఇంట్లో ఎలా గాడ్కి ప్రేయర్ చేస్తామో వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు Feb 14 వ్యాలంటైన్స్ డే కాకుండా బ్లాక్ డే కింద గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.